అందరికీ నమస్కారం. ప్రశాంతవనం ఛానల్కి స్వాగతం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరో ఏదో అన్నారని ఎప్పుడు కూడా అదే గుర్తుకు తెచ్చుకొని బాధపడిపోవద్దండి. ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది. ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం కూడా ఉంటుంది. జీవితంలో జరిగే సంఘటనే కాలమే సమాధానం చెప్తుంది. మీరు లేదు అనుకుంటే ఏదీ ఉండదు, ఉంది అనుకుంటే లేనిదంటూ కూడా మీతోనే ఉంటుంది. అన్ని వివాదాల్లో కల్లా భయంకరమైనది అహంకారం. అది సోకిన వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. రూపాయి కన్నా రూపం కల్తీ, కల్తీ కన్నా విజయం గొప్పది. లక్షల కన్నా లక్షణం గొప్పది. కొన్నిసార్లు ఒంటరిగా ఉండడమే మంచిదనిపిస్తుంది. ఎవరి మాటలకు బాధపడనవసరం లేదు. నీ కారణంగా ఎవరూ బాధపడనక్కర్లేదు. అందరూ సంతోషంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది. నువ్వు బాగున్నప్పుడు నీ స్నేహితులు ఎవరో అందరికీ తెలుస్తుంది. నువ్వు బాగాలేనప్పుడు నీ స్నేహితులు ఎవరో కూడా నీకు తెలుస్తుంది. చేసిన మంచిని మర్చిపోయి మీ తప్పులనే చూపించే సమాజం ఇది వెంట ఉంటూనే వెన్నుపోటు పొడుస్తారు. జాగ్రత్త. కాలం ఎన్నో పరీక్షలను పెడుతుంది. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని మరింత బలపరచడానికి. నీ పనిని ఎప్పుడు కూడా నువ్వు ప్రేమిస్తూ ఉండు. నీ పనిపై శ్రద్ధ వహించు. నీ పనిపై దృష్టి పెట్టు. తప్పకుండా నువ్వు గెలుస్తావు. గెలుపు ఓటములన్నవి సర్వసాధారణం. ఎప్పుడు కూడా పనిలో ప్రశాంతతను చూపుతూ ఉండాలి. జీవితం సంపూర్ణంగా అవుతుంది. యుద్ధానికైనా ముగింపు ఉంటుంది, కానీ కుటుంబం కోసం చేసే బ్రతుకు యుద్ధానికి ముగింపు ఉండదు. మీ సమస్య ఏదైనా కానీ పరిష్కారం నువ్వే వెతుక్కోవాలి. ఇతరులపై ఆధారపడ్డావంటే వారికి బానిసైనట్టే. ఎప్పుడూ కూడా స్విచ్ వేసిన వెంటనే ఫ్యాన్ అనేది తిరుగుతుంది, కానీ స్విచ్ ఆపిన వెంటనే అది ఆగదు. కష్టాలు కూడా అంతే. వచ్చినప్పుడు మూట కట్టుకొని మరీ వస్తాయి, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాయి? జీవితంలో ఎదుటి వాళ్ళను అణగదొక్కాలని అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఒక్క క్షణం ఆలోచించి వారిని ఏ విధంగా బాధ పెడుతున్నాము అనే దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా ఇతరులను అణగదొక్కాలని ప్రయత్నం అయితే చేయకూడదు. ఎందుకంటే వారికి ఉన్న కర్మలన్నీ మనకు అంటుకుంటాయి కాబట్టి. మీ దగ్గర బలగం ఉంటే సరిపోదు. బలం కంటే తెలివితేటలు గొప్పవి. బలగం కన్నా ఆత్మవిశ్వాసం గొప్పది. అన్నిటికన్నా కష్టాన్ని నమ్ముకునే వాళ్లకు భగవంతుడి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు తప్పకుండా మంచి స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక, సహనమే పెట్టుబడి. డబ్బును వృధా చేస్తే మరలా తిరిగి సంపాదించుకోవచ్చు. కాలాన్ని వృధా చేస్తే అది మళ్ళీ తిరిగి రాదు. చీకట్లోనే నక్షత్రం చిత్రాలు కనపడతాయి, అలాగే కష్టాల్లోనే సత్యాలు తెలుస్తాయి. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడొద్దు. నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకోవాలి. ప్రశాంతమైన హృదయంతో జీవించాలి. ప్రవర్తన అనేది తెల్ల కాగితం లాంటిది. ఒక్కసారి దాని మీద మరక పడితే మళ్ళీ తెలుపు కావడం చాలా కష్టం. కన్నీటి నుండే కసి పుట్టాలి. అవమానాల నుండి అనుగుణ లక్షణాన్ని సాధించాలనే పట్టుదల రావాలి. ఎవరైతే ఎగతాళి చేశారో వారి ముందే నువ్వు విజయాన్ని పొందాలి. ఎవరు ఎలాంటి వారు, వారి నిజ స్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏ విధంగానో కాలం ఖచ్చితంగా బయటపెడుతుంది. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. అయిన వాళ్ళందరితో ఆనందంగా ఉండడం నేర్చుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే అలవాటును మార్చుకో. గతం చేసిన గాయాలను మర్చిపో. నీ ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకో. చేసే పని మంచిది కాదని తెలిస్తే వెంటనే ఆపాలి. మాట్లాడే దాంట్లో వాస్తవం లేదని గ్రహిస్తే చెప్పడం ఆపాలి. మీ జీవితం ఒక తెల్ల కాగితం అని లాంటిది. అందులో మంచి రాయొచ్చు, చెడు రాయొచ్చు. మంచి ఉంటే నలుగురు దాచుకుంటారు, చెడు ఉంటే చించి పారేస్తారు. బ్రతుకంటే భయం లేకపోయినా మనకు ఏ విధమైన నష్టం లేదు, పర్లేదు. కానీ బాధ, బాధ్యత
మీ కుటుంబానికి కాదు, దేశానికి కూడా చాలా ముఖ్యం, చాలా ప్రమాదం కూడా. మీ లక్ష్యం చేరాలంటే కొన్ని చోట్ల మౌనంగా, మరికొన్ని చోట్ల ధైర్యంగా ఉండాలి. జీవితంలో విజయం సాధించడం అంటే ఎవరినో ఓడించాలని కాదు, నిన్ను నువ్వు గెలవాలని. మనిషికి తన కోపం చేసినంత నష్టం మరే ఇతర శత్రువు చేయలేడు. తన సహనం చేసినంత లాభం మరే ఇతర స్నేహితుడు కూడా చేయలేడు. పడిపోతావని భయపడితే నడక రాదు, ఓడిపోతామని భయపడితే విజయం రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించుకో. ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. నటిస్తే కొన్నాళ్ళే సంతోషంగా ఉండొచ్చు, కానీ నిజాయితీగా ఉండి చూడు, జీవితాంతం నువ్వు సంతోషంగా ఉంటావు. జీవితం అంతేనే అంతా, ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు. సముద్రంలో రాయి విసిరితే సముద్రానికి ఏమీ కాదు, రాయి సముద్రంలో అడుగున పడిపోతుంది. ఏ పని మీరు చేసుకుంటూ పోతుంటే మిమ్మల్ని విమర్శించిన వారే మీ పునర్జన్మకు పునాదులు వేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవించి ఉన్నంత వరకే సంతోషం, చిరునవ్వుతో పలకరించాలి. ఉన్న చిన్న జీవితంలో వీలైనంత సంతోషంగా ఉండండి. ఎందుకంటే మళ్ళీ వచ్చేవి జ్ఞాపకాలు మాత్రమే, సమయం కాదు కదా. కానీ మనస్తత్వం కలిసిన వారిని వదులుకోకూడదు, మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు. మార్చలేని పరిస్థితులను తలుచుకొని పదే పదే బాధపడిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండడం. మీరు జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా ఎప్పుడు కూడా ఇద్దరిని మర్చిపోకూడదు. నిన్ను ఎప్పుడు కూడా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని, బాధలో ఉన్నప్పుడు ఓదార్చిన వారిని. కాలం మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఎప్పుడు మారుతారో అర్థం కాని పరిస్థితులు ఇవి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటారు. ఎవరిని నమ్మాలో తెలియదు. మీరు ఎప్పుడూ కష్టాలను లెక్క పెట్టుకుంటారు, మీ సంతోషాలను లెక్క పెట్టుకోలేరు. సంతోషాలను లెక్క పెట్టుకోవడం ఆరంభిస్తే మీ ఆనందాన్ని సమకూర్చుకోవచ్చు. చేయి జారితే పగిలిపోయేంత బలహీనమైనదే కావచ్చు, కానీ నిజాన్ని చూపించడంలో అర్థం అంత బలమైనది మరేదీ లేదు. కోపంగా మాట్లాడారని మనిషిని దూరం చేసుకుంటే బంధానికి అర్థం ఉండదు. ఆ కోపం వెనుక కారణం తెలుసుకుంటేనే దానిలోని ప్రేమ తప్పకుండా కనిపిస్తుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ధన్యవాదాలు.